ఓం సదాశివసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. జ్యోతిషశాస్త్రాన్ని భావితరాల వారికి ప్రసాదించిన ఋషుల యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, అలాగే నాకు ఈ జ్యోతిష విద్యను నేర్పిన గురువర్యులు జ్యోతిష బ్రహ్మ కీర్తిశేషులు శ్రీ ఏరంకి సూర్యనారాయణ మూర్తి గారు, సూర్యశ్రీ దైవజ్ఞ గారి యొక్క పాదపద్మాలకి నమస్కారం చేసుకుంటూ, ఓం శ్రీ మహాగణాధిపతి నమః, శ్రీ గురుభ్యో నమః, హరి ఓం. వీక్షకులందరికీ నమస్కారం. సింహరాశి వారికి ఈ వారం మిశ్రమమైనటువంటి గ్రహస్థితి గోచరిస్తూ ఉన్నది. ప్రత్యేకించి ఈ రాశి వారికి అనుకూలించేటువంటి గ్రహాల యొక్క సంఖ్య తగ్గుతూ ఉన్నది. అయితే అవి ప్రతికూలించడం లేదు, కానీ ఈ గ్రహాలన్నీ కూడా సప్తమ స్థానంలో కేంద్రీకృతం అవుతూ ఉన్నాయి. ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వారంలో సప్తమంలో శని, రవి, శుక్ర గ్రహాలు ఉంటే కుజుడు కూడా సప్తమంలోకి వెళుతూ ఉన్నారు. అష్టమ రవి యొక్క సంచారం ఈ వారంతో ప్రారంభమవుతుంది. అప్పుడు అష్టమంలో రాహువు, బుధుడు, రవి గ్రహాల యొక్క స్థితి అంటే కేవలం సప్తమాష్టమాల్లోనే 6 గ్రహాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఎన్ని ప్రతికూలతలు ఉన్నా ఈ రాశి వారిని కాపాడుతున్నటువంటి ఏకైక గ్రహం బృహస్పతి, దేవగురువు. ఆయన ఒక్కరు అనుకూలంగా ఉన్నారు, మిగతా గ్రహాలన్నీ ప్రతికూలంగా ఉన్నాయి. అయితే దీనివల్ల ఏమవుతుంది? సామంత జన విద్వేష దారాపీడా సుతామయం దుర్దోష శత్రు సంవాదో గమనం వ్యధ అన్నారు. ప్రత్యేకించి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎక్కువగా చేయవలసి వస్తుంది. కాబట్టి ఎక్కడికక్కడ అసలు ఈ ప్రయాణం అవసరమా, మనం ఇది మానేసి మన పని మనం చేసుకుంటే మంచిది కదా అనేటువంటి ఆలోచన చాలా చక్కగా ఉండాలి. అలాగే ప్రతి చిన్న పనికి మీరే కష్టపడవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఆఖరికి ఒక ఫ్యాన్ స్విచ్ కట్టుకోవాలి అన్నా మిగతా వారు ఎవరు వచ్చి కట్టరు. మీరే పని మానుకుని వెళ్ళి ఫ్యాన్ వేసుకోవడం, ఫ్యాన్ కట్టుకోవడం లాంటివి కూడా చేయాలి. అంటే అంతగా ఈ గ్రహస్థితి మిమ్మల్ని కష్టపెట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అయితే ఇది ఒకంత మంచిదే. మీరు పడేటువంటి శ్రమ, ఇతరుల మీద ఆధారపడకుండా జీవించేటువంటి జీవనం, ఇవన్నీ కూడా మీలో ఉన్నటువంటి కాన్ఫిడెన్స్ని పెంచుతూ ఉంటాయి. ప్రత్యేకించి ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీరే జీవనాన్ని సాగించాలి అనేటువంటి ఆలోచనను కూడా పెంపొందిస్తూ ఉంటాయి. దీనివల్ల మీరే ఆల్టర్నేటివ్స్ చూసుకుంటూ ఉంటారు. ఈ పని మనం ఎలా ప్రారంభించాలి, దీనిలో ఎవరు సపోర్టు ఉండదు, మనమే పూర్తి చేయాలి కదా అనేటువంటి దృక్పథం. దానివల్ల ఎవరి మీద కూడా ఆధారపడకుండా మీకు మీరుగానే జీవితంలో ముందుకు వెళ్ళేటువంటి స్థితిని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది. ప్రత్యేకించి జీవిత భాగస్వామికి అలాగే సంతానానికి ఏర్పడేటువంటి అనారోగ్య సమస్యలకి ఈ గ్రహస్థితి కారణమవుతుంది. కాబట్టి ఆ పరంగా కొంత జాగ్రత్తలు తీసుకోవాలి. దీనివల్ల కొంత మానసికమైనటువంటి అశాంతి, అలజడి కూడా కొంత ఎక్కువగా ఉండడానికి అవకాశం ఉంటుంది. కుటుంబ సభ్యులకు ఉండేటువంటి అనారోగ్య సమస్యల వల్లే ఈ రాశి వారికి కొంత మానసిక ప్రశాంతత లోపం ఉంటుంది. అంతేగాక మాట పట్టింపులు ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మీరు ఏ మాట అనకపోయినా మీ మీద నీలాపనిందలు రావడం, దాన్ని తప్పించుకోవడానికి మీరు ఇతరుల మీద ఆ బాండాన్ని మోయవలసి రావడం, లేదా నిజాలు చెప్పవలసి రావడం అనేటువంటి విషయాలు ప్రత్యేకించి సింహరాశి వారిలో కనబడుతూ ఉన్నాయి. కాబట్టి ఈ వారంలో కొంత అధికమైనటువంటి శ్రమ ఉంటుంది. ఉద్యోగపరంగా సింహరాశి వారికి కూడా శ్రమ అధికంగానే ఉంటుంది. గతం నుండి వాయిదా వేసుకున్నటువంటి పనులన్నీ కూడా ఒకేసారి పూర్తి చేయవలసి రావడం, కొంత పని భారం అధికంగా ఉండడం, లేదా కొత్తగా ప్రారంభించినటువంటి పనులు, గతం నుండి ప్రారంభించినటువంటి పనులు ఒకేసారి మీరు పూర్తి చేయవలసి రావడం వల్ల పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కొద్దిగా అధికంగా ఎక్కువ సమయాన్ని శ్రమించవలసి ఉంటుంది. వ్యాపార పరంగా మిశ్రమ గ్రహస్థితి ఉన్నది. విద్యార్థులకి కాలం అనుకూలంగా ఉన్నది. విదేశాల్లో చదువుకునేటువంటి వారు, విదేశాల్లో నివసించి ఉద్యోగం చేసుకునేటువంటి వారికి మాత్రం ఈ గ్రహస్థితి ఉపయుక్తంగా ఉంటుంది. స్త్రీలకు ప్రత్యేకించి ఆరోగ్యపరమైనటువంటి శ్రద్ధ అవసరం. వారికి కూడా ఉద్యోగ వ్యాపారాల్లో కొంత ఒత్తిడి అధికంగా ఉంటుంది. సింహరాశి వారు ఈ వారం మరింత అనుకూలమైనటువంటి ఫలితాన్ని సాధించడానికై దేవీ ఖడ్గమాల స్తోత్రాన్ని ప్రతినిత్యం పారాయణ చేస్తూ ఉండాలి. అమ్మవారి యొక్క అనుగ్రహం కోసమై ఎక్కువ శ్రమిస్తూ ఉంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు. ఈ వారంలో కలిసి వచ్చేటువంటి రోజు గురువారంగా చెప్పవచ్చును. అదృష్ట సంఖ్య 2, అదృష్ట వర్ణము కాషాయము. తదుపరి కన్యారాశి.